టీటీడీ పాలకవర్గం శ్రీవారి సేవలో నిస్వార్థంగా కృషి చేస్తోంది. భక్తుల సంతృప్తి 98% అని తెలిపారు. వైసీపీ హయాంలో రోజుకు 5,000 దర్శన టికెట్లు అమ్ముకున్న భూమన కుటుంబంపై ఆరోపణలు చేశారు. పారదర్శకంగా పనిచేస్తున్న మా పాలకవర్గంపై విమర్శలు చేయడం బాధాకరమని పాలకవర్గం స్పష్టం చేసింది. తిరుపతి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము ఒక ప్రణాళికలు చేసుకుంటాం. మేము ఒక 24 మంది బోర్డు మెంబర్లను ఎంత చక్కగా అందరు కూర్చొని మాట్లాడి ఎవరు టికెట్లు వాళ్ళు పెట్టుకొని ఎవరు భోజనాలు వాళ్ళు చేసి రూముల్లో వాళ్ళు ఉండి మేము దేవుడి కోసం సేవ చేయాలని వచ్చాం కానీ అక్కడ దోచేయాలని తిరుమలను దోచేయాలని లేదు. తిరుపతి నుంచి తిరుమలకు కూడా ఉచిత బస్సులు వేయాలని ఎన్నో కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం. మేము భక్తుల్ని మంచిగా రావాలా చూడాలా వాళ్ళని మేము ఒక టీంని పెట్టాం. 25 మందిని శ్రీవారి సేవకుల్ని వాళ్ళకి ఒక ఫార్మాట్ ఇచ్చి పంపించాం. అమ్మ ఎలా ఉంది, భోజనం ఎలా ఉంది, దర్శనం ఎలా ఉంది, ప్రసాదాలు ఎలా ఉన్నాయి, ఫ్రెండ్లీగా ఉన్నారా లేదా ఎంప్లాయీస్ అవన్నీ 98% బాగుందని వచ్చింది. ఇది ఆన్ రికార్డ్ నేను చూపిస్తాను. ఇదే కరుణాకర్ రెడ్డి దొంగ రోజుకి 5,000 6,000 టికెట్లు ఇచ్చాడు. కింద తిరుపతిలో పెద్ద మాఫియాలాగా దుకాణం పెట్టేశాడు. వాడొక దుకాణం, ఆయన కొడుకు ఒక దుకాణం, ఆయన భార్య ఒక దుకాణం, ఆయన మరదలు ఒక దుకాణం. టికెట్లు అమ్ముకొని పాపం సొమ్ము తినేసి వాళ్ళు ఈరోజు తిరుమల గురించి మాట్లాడతారు. ఒక్కొక్కరు తవ్వితే ప్రతి ఫైల్లోనూ అవినీతి, ప్రతి ఫైల్లోనూ అవినీతి. ఇందాక చెప్తాడు